వెల్కమ్ టు న్యూటివి తెలుగు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల 26 వరకు ఈ మహా క్రతువు జరగనుంది. ఈ నెల 15 నుండి 26 వరకు జరగనున్న నేపథ్యంలో కాళేశ్వరం త్రివేణి సంగమ యాత్రకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఓ ప్రకటనలో తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 1995 రూపాయలు, ఇంద్ర ఏసీ బస్సులో 2599 రూపాయల టికెట్ ధరగా నిర్ణయించారు. ఇవి బస్ ఛార్జీలు మాత్రమేనని, భోజనం, ఇతర వస్తువులు భక్తులు చూసుకోవాలన్నారు. భక్తులు తమ సీట్లను ఆన్లైన్లో సమీప బస్ స్టేషన్లో ఆర్టీసీ అధికృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ బస్సులు 16న రాత్రి 10 గంటలకు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో బయలుదేరి ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి మీదుగా మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కాళేశ్వరం చేరుకుంటాయి. భక్తులు పుష్కర స్నానం చేశాక ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి, వేములవాడ రాజన్న ఆలయాలను దర్శించుకొని రాత్రి అక్కడే బస చేయాలి. మూడో రోజు ఉదయం వరంగల్లోని భద్రకాళి దేవాలయం, 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయ సందర్శన తర్వాత 4వ రోజు ఉదయం విజయవాడకు చేరుకుంటాయి. వివరాలకు 8074298487 మరియు 9390398475 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.